అండ్ కొత్తగా మనం చూస్తే ఇంకొక కొత్త ట్రెండ్ కూడా మీరు చూడొచ్చు. ప్రతి దేశంలో మన వాళ్ళు అక్కడ ఎళ్ళిపోయి మన ఐడెంటిటీ చూపిస్తున్నారనమాట. కొన్ని చోట్ల లిటిల్ ఇండియా కావచ్చు, కొన్ని చోట్ల మన ఫెస్టివల్స్ దివాళీ లాంటి ఫెస్టివల్స్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ గూడా వాళ్ళకి కొత్తగా అనిపిస్తున్నాయి. వాళ్ళ ఫెస్టివల్స్ మన దగ్గరొచ్చి చేసుకోవడం ఏంటి, వాళ్ళ కల్చర్ మన దగ్గర ఇంపోజ్ చేసుకోవడం ఏంటి, మన రెస్టారెంట్స్ అక్కడ ఎక్కువ పెరిగిపోయాయన్నమాట. ఇవన్నీ వచ్చి మన క్యాస్ట్ పాలిటిక్స్ అక్కడొచ్చాయి. అండ్ అమెరికాలో ఒక స్టేట్‌లో అయితే ఈ క్యాస్ట్ గురించి ఒక బిల్లే తీసుకొచ్చారు. ఇక్కడ కులాలు తేకండి అని చెప్పి. సో, ఏదైతే మన దగ్గర కొన్ని కల్చర్స్ ఉన్నాయో అక్కడ ఎంటర్ అయిపోయినాయి. దాంట్లో పాజిటివిటీ కావచ్చు, నెగటివిటీ కావచ్చు. అన్నీ ఎంటర్ అయిపోయినాయన్నమాట. దాంతో ఇప్పుడు మన ఫుడ్ పోతుంది, మన కల్చర్ పోతుంది. వాళ్ళ కల్చర్ మనలోకొచ్చేస్తుంది. మన పిల్లలు వాళ్ళ కల్చర్‌కి అడాప్ట్ అవుతున్నారని చెప్పి గోల. అంతెందుకు అమెరికాలో స్కూల్స్‌లో గూడా మన పిల్లలే ఎక్కువ డామినేట్ చేస్తున్నారంట. తెలుగు పిల్లలు, ఇండియన్ పిల్లలు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంట. దాంతో అక్కడ వాళ్ళకేంటంటే మా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్‌కి మా కల్చరే ఉండాలి. బ్రిటన్‌లో మా కల్చరే ఉండాలి. పాకిస్తానీ కల్చర్ ఒద్దు. ఇస్లామిక్ కల్చర్ ఒద్దని చెప్పి ఇస్లామోఫోబియా అనేది గూడా అక్కడ ఒకటి బయలుదేరిందండి. అది గూడా ఒక ప్రధానమైన కారణం. అంటే యాంటీ ఇండియా అని కాదు. యాంటీ ఇస్లాం అనే కాన్సెప్ట్ కూడా వచ్చేసింది.